యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై అయితే ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు రిఫరెన్స్ చెప్తాను. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏంటి అంశం చెప్పండి? మందిరం. అవునా? మనల్ని మనం కట్టుకునే ఆ క్రమంలో మందిరం. ఎక్కడికి వచ్చే మందిరంలో ఆవరణం కోసం మాట్లాడుకున్నాం, అయిపోయిందా? తర్వాత ఏం మాట్లాడుకున్నాం? బలిపీఠం కోసం మాట్లాడుకున్నాం. ఓకేనండి, దేవునికి స్తోత్రం. ఆవరణం అయిపోయింది, బలిపీఠం అయిపోయింది. తర్వాత ఏముంటుందండి? గుమ్మం దగ్గర ఏముంటుందని చెప్పాను? అది ఏముంటుంది? గంగాళం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గంగాళంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అంటే ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత బలిపీఠం దగ్గర సమర్పణ జీవితాన్ని 7 రకాల సమర్పణలు మనం మాట్లాడుకున్నాం. ఆ సమర్పణలు కలిగి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర గంగాళం ఉంటుంది. అక్కడ కడుక్కొని లోపలికి రావాలి. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. అంటే దేవుడు మందిరానికి వచ్చే ముందు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందే ఏం ఏర్పాటు చేశాడండి? ఏం ఏర్పాటు చేశాడు? గంగాళం. దేనికి? శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం కడుక్కోవడానికి, మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి. గంగాళం దేనికి సాదృశ్యం అంటే కడుగుకొనడానికి సాదృశ్యం. అంటే పరిశుద్ధపరచుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి సాదృశ్యం. మనం గమనిస్తే ఈ పరిశుద్ధత 2 వైపుల నుంచి ఉండాలి. ఎన్ని వైపుల నుంచి అండి? పరిశుద్ధత 2 వైపుల నుంచి ఉండాలి. ఒకటి మన వైపు నుంచి, 2 దేవుని వైపు నుంచి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. అంటే మనము ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆ విషయంలో ఖచ్చితంగా మనం కృపను పొందుకుని జై జీవితాన్ని కలిగి ఉండాలి అని అర్థమైంది. మరి ఎలా పరిశుద్ధంగా ఉంటామంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అని చెప్పాడు. పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు 2 వాక్యాలు ఎక్కడున్నాయి? 2 వాక్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. అంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు, మనము పరిశుద్ధపరచుకోవాలి. అంటే పరిశుద్ధత 2 వైపుల నుంచి జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వైపుల నుంచి జరగాలండి? 2 వైపుల నుంచి జరగాలి. ఇప్పుడు గాలి వస్తుంది, దీపం పెట్టాం. దీపం పెట్టి గాలి వస్తుంటే ఏమీ అడ్డు పెట్టకుండా ఇలా నుంచుని, ప్రభువా నువ్వు దేవుడు కనుక ఈ దీపం మారిపోకుండా నువ్వే కాపాడాలి అంటే ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా అడ్డం పెట్టడమో, చేతులు అడ్డం పెట్టడమో, ఏదైనా ఒక వస్తువు అడ్డం పెట్టడమో, మనం చేయాల్సింది చేసి, ప్రభువా నా ప్రయత్నం నేను చేస్తున్నా, సహాయం చేసి ఇది ఆరిపోకుండా చూడు ప్రభువా అంటే కార్యం చేస్తాడు. అవునా కాదండి? అలాగే పరిశుద్ధత విషయంలో కూడా అంతే. పరిశుద్ధత విషయంలో కూడా ఎలా ఉంటాడంటే, ప్రభువా ఇదిగో నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా, నేను పాపం చేశా, నీకు విరోధంగా నడిచా, అవిధేయ క్రియలు చేశా, కనుక నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడితే ఓకే అని ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధత అనే విషయం 7 రకాలుగా జరుగుద్ది. ఎన్ని రకాలుగా జరుగుద్దండి? ప్రాముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి, ఒక 7 రకాలు చెప్పుకుందాం. ఎన్ని రకాలు? 7 రకాలుగా జరుగుద్ది. చూద్దామా? ఇప్పుడు చూడండి, యోహాను మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై
ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిస్తే అప్పుడేమవుతామంట? అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అంటే ఆయనతో మనము అంటు కట్టబడినటువంటి జీవితం, పెనవేయబడిన జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటామండి? ఆయన స్వభావం మన స్వభావం ఒకటైతే. స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా, మంచి స్నేహితులు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు స్నేహితులు వేరు, మంచి స్నేహితులు వేరు. అలాగే ఇప్పుడు ఆయనతో అన్యోన్యతలోనికి రావాలంటే ఆయన స్వభావం కలిగి ఉండాలి. ఎందుకని మంచి స్నేహితుడు అయ్యాడు అంటే, మన ఆలోచన ఎలా ఉందో అతను కూడా ఆలోచన కూడా అలాగే ఉంది. నీ ఆలోచన ఎలా ఉందో అతని ఆలోచన ఎలా ఉంది కాబట్టి మీ ఇద్దరు మనసులు కలిసి, ఏమండి, వీళ్ళ ఆలోచన కలిస్తేనేగా కలిసి వెళ్ళిపోతారు. నేను తాగను అనుకుంటే తాగుతున్నారు అనుకుంటే వెళ్తారండి కలిసి. వాళ్ళిద్దరి ఆలోచనలు వాళ్ళిద్దరి యొక్క మనస్సులు కలిసాయి ఆ విషయంలో. అలాగే దేవునితో అన్యోన్య సహవాసం ఉండాలంటే, దేవునితో పెనవేయబడిన బంధం ఉండాలంటే, దేవునితో అంటగట్టబడినటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలంటే, ఆయన స్వభావం ఎలాగుందో మన స్వభావం అలాగే ఉండాలి. ఆయన గుణాలు ఎలాగున్నాయో మన గుణాలు అలాగే ఉండాలి. ఆయన విధానం ఎలాగుందో మన విధానం అలాగే ఉండాలి. అర్థవుతుందండి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉంటే అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలను ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అంటే యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎప్పుడు చీకటి కార్యాలు వద్దని, పాపపు క్రియలు వద్దని మనము దేవుని వైపు, వెలుగు క్రియల వైపు మనము గనక నడవడానికి ఇష్టపడితే అప్పుడు ఆయన రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అరణ్య యాత్రలో ఆ మేఘం, ఆ బండ, ఆ మన్నా, ప్రభువు సకల సౌకర్యాలతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎందుకని ఆయనతో ఉన్నాడు? వారితో ఉన్నాడా లేదా దేవుడు? మోషే ఏమంటాడు ఒక సందర్భంలో, ప్రభువు నేను రాను నువ్వు తీసుకెళ్ళిపో అంటే ఏమంటారు? నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా మేము ఎక్కడి నుంచి కదలం, నువ్వు వస్తేనే. ఎప్పుడు వస్తాడు? ఎందుకు రానంటున్నాడు? వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఎప్పుడు వస్తాడు? వాళ్ళ పక్షంగా ఒక వ్యక్తి విజ్ఞాపన చేసి ఆదుకుంటే వస్తాడు, అడ్డుకుంటే వస్తాడు. వాళ్ళ తప్పులన్నీ తన మీద వేసుకుని క్షమించమని అడిగితే వస్తాడు. అలాగే ప్రభువు రక్తం మనల్ని ఎప్పుడు శుద్ధి చేస్తుందంటే ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు. ఎప్పుడు అన్యోన్య సహవాసం ఉంటామంటే, నాకు ఈ పాపం వద్దు, ఈ లోకాశలు వద్దు, శరీరాశలు వద్దు, నాకు యేసయ్య కావాలి అని నీకు అనిపించిన రోజున దేవుడు నీతో వస్తాడు. దేవుడు నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 22:16. కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా ఎప్పుడు పరిశుద్ధపరచబడతామంటే ఎప్పుడండి? బాప్తిస్మము ద్వారా పరిశుద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే బాప్తిస్వం ఒకసారి తీసుకున్నాం గనక, మేము పరిశుద్ధపరచబడ్డాం గనక, పవిత్రపరచబడ్డాం గనక, మా పాపాలు, గత పాపాలు చేసినవన్నీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టేసాం గనక, ఇక బాప్తిస్వం పొందేసాం గనక మేము ఎలాగైనా జీవించవచ్చా? నేను ఎలాగైనా జీవించవచ్చా? చెప్పాలండి, ఎలాగైనా జీవించవచ్చా? బాప్తిస్వం పొందేసాం కదండి, పరిశుద్ధపరిచేశాడుగా. ఏ విషయంలో పరిశుద్ధత వచ్చింది నీకు? నీవు ఒప్పుకొని గత జీవితంలో చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్వం పొందావా, వాటి నుంచి నేను కడిగేశాడు. అవునా? పొద్దున స్నానం చేశారా? మురికి వెళ్ళిపోయిందా? కడిగేసుకున్నారా? శుభ్రం చేసుకున్నారా? మళ్ళీ వచ్చారా? మళ్ళీ పగలంతా ఏదో ఒక చోట ఉంటారా? పోనీ ఇంట్లోనే ఉంటారా పగలంతా? మళ్ళీ సాయంత్రం స్నానం చేస్తారా? చేయరా? పొద్దున్న చేసామండి, ఇంక సాయంత్రం అవసరంలా, రేపు కూడా అవసరంలా, ఎండ చేసేసాం, మళ్ళీ ఆదివారమే అంటామా? కారణం ఏంటి? ఆ మురికి మనలో ఉంటే మనం ఉండగలమా? ఎప్పటికప్పుడు దాన్ని కడుక్కోవాలి. బయటికి వెళ్తున్నాం అంటే, జిడ్డుగా ఉంటే మళ్ళీ అవసరమైతే సబ్బుతో కడుక్కుంటాం, బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కుంటాం, దుమ్మే ఉండిందేమోనని. ఎందుకు ఇన్నిసార్లు కడుక్కున్నాం అంటే, ఆ దుమ్ము, ధూళి, మట్టి ఏది కూడా, బురద మనకి అంటకూడదు. అలాగే పాప మాలిన్యం ఏది కూడా మనకు అంటకుండా ఉండాలంటే ఒకసారి బాప్తిస్వం పొందితే సరిపోదు. అయితే అయ్యగారి 10 సార్లు బాప్తిస్వం పొందమంటారా? అవసరంలా. ఒక్కసారి స్నానము చేసిన వాడు, ప్రభువారు ఏమన్నారండి, మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలంట? వాడి చేతులు కాళ్ళు కడుక్కోవాలి, వాడి ముఖం కడుక్కోవాలని చెప్పాడు. అంటే ఎప్పటికప్పుడు ఒకవేళ తప్పు చేస్తే, పాపం చేస్తే, ఇబ్బందులు, క్షమించాలి, తప్పు పాపం చేస్తే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపంతో మరలా మనం దాన్ని కడుక్కోవాలి. అప్పుడే అవి మన మీద నుంచి, మన హృదయంలో నుంచి కడగబడతాయి తప్ప లేకపోతే కడగబడే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ బాప్తిస్మంలో 7 అనుభవాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 7 అనుభవాలు ఉంటాయి. మొదటిది, పాత రోత జీవితాన్ని మనం ఏం చేస్తాం? పాతి పెట్టేస్తాం, అదొకటి. రెండోది, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము నూతన పరచబడతాం. హల్లెలూయా. పాత స్వభావం పోయి నూతన స్వభావం, నవీన స్వభావాన్ని మనం ధరించుకున్న వారం అవుతాం. అంత మాత్రమే కాకుండా ఈ బాప్తిస్మము ద్వారా మనం ఎవరిని ధరించుకుంటామంటే క్రీస్తుని ధరించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ధరించుకుంటాం. సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వాన్ని కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరణములోను పునరుత్థానములోను, క్రీస్తు యొక్క మరణ సాదృశ్యములోను పునరుత్థాన సాదృశ్యంలోనూ పాలు పంపులు పొంది అన్యోన్యతలోనికి వచ్చేస్తాం. ఆయనతో ఏకమైన వారముగా అవుతాం. ఆయనతో సమాన అనుభవము గలవారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణ పునరుత్థానాల విషయంలో ఆయనతో సమానుభావంలోకి వచ్చేస్తాం. ఇంకొకటి, యేసు రక్తము చేత కడగబడతాం. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ అన్నీ కూడా 7 విషయాలు ఎక్కడ జరుగుతాయండి? బాప్తిస్మము ద్వారా జరుగుతాయి. ఏ బాప్తిస్మం ద్వారా జరుగుతాయి చెప్పుకున్నాగా. ఇప్పుడు మరణ పునరుత్థాన ఈ 2 సాదృశ్యాలు కనపడాలి. అవి ఎక్కడ కనబడతాయి? నీళ్ళలో ముంచి లేపినప్పుడే కనబడతాయి అని రోమపత్రిక 6:3-5 వచనంలో చెప్పాడు. ఓకేనండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, మరలా వాక్యం చదవడం ఇప్పుడు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గంగాళం పెట్టాడు అంటే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్ర పరుచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఏం చేసాం? యేసు రక్తం చేత కడగబడ్డాం. రెండోది ఏం చేసాం? బాప్తిస్మం ద్వారా కడుక్కున్నాం, పరిశుద్ధపరుచుకున్నాం. ఇప్పుడు మూడోది ఏం చేయాలి? ఈ 2 చేసిన తర్వాత అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం, 5:27. అటువలే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మూడోది ఏం జరగాలంటండి? ఉదక స్నానం. ఉదకం అంటే ఏంటి? నీళ్లు. ఉదకము అంటే ఏంటండి? నీళ్లు. నీళ్ళతో స్నానం. పాస్టర్ గారు మేము రోజు నీళ్ళతో స్నానం చేస్తామండి, పొద్దున కూడా నీళ్ళతో స్నానం చేసి వచ్చాం. మరి నీళ్ళతో కాక పెట్రోల్ తీసి వస్తామండి? కాదు కదా, నీళ్ళతోనే చేస్తారు స్నానం. ఆ నీళ్లు కాదు, వాక్యమనే ఉదకము చేత అన్నాడు. అంటే వాక్యమనే నీళ్ల చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు వాక్యం వినాలి? ఎందుకు సరిచేయబడే వాక్యం కావాలి? ఎందుకు గద్దించే వాక్యం కావాలి? ఎందుకు పెళ్ళగించే వాక్యం కావాలి? ఎందుకు కుదిపేసే వాక్యం కావాలి? ఎందుకు నిన్ను హెచ్చరిక చేసే వాక్యం కావాలంటే నీకు ముడత, మచ్చ, డాగు, కళంకం అదేది లేకుండా నిర్దోషముగా దేవుని ఎదుట నీవు నిలబడుటకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన పూసే పూత కాదు కావాల్సింది. మట్టి గోడకు గచ్చ పూత పూసి, చూసారా, మేమంతా కూడా సిమెంట్తో కట్టామండి అని చెప్తే ఇది సిమెంట్ గోడ అయిపోద్దా? ఒక పోటు పొడితే గొడ్లు పట్టుకుని లోపల ఉన్న మట్టి బయటపడుతుంది. పైంది కాదు మనకు కావాల్సింది. నిన్ను ఆనంద డోలికల్లో ఉల్లసింపజేసి నవ్వులతో, కల్పన కథలతో, కలిపి చెరిపిడి బోధలతో, ఇష్టం వచ్చినటువంటి బోధలతో నిన్ను అనేక రకాలుగా చేసి నాశనం చేసే బోధ కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సిన బోధ ఏంటంటే, బోధ వింటున్నప్పుడు, ఉపదేశం నీ చెవుల్లో చొరబడుతున్నప్పుడు అది ఎలా ఉండాలంటే నీలో ఉన్నటువంటి మలినమంతా కూడా కడిగి పడేసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉదక స్నానం, వాక్యంతో స్నానం చేయబడాలి. నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా కడిగేయాలంతే. అలాంటి వాక్యం కావాలి. మీకు కావాల్సింది మీకు, నాకు కావాల్సింది నాకు, అది కాదు. మీరైనా నేనైనా దేవునికి కావాల్సింది చేయడానికే ఇక్కడ కూడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించడానికి ఇక్కడ కూడుకోవాలి, హల్లెలూయా. దీవించబడతావు, దీవించబడతావు, దీవించబడతావు. నిజమే దీవించబడతావు. ఎప్పుడు దీవించబడతావు చెప్పలేదా? ఎప్పుడు దీవించబడతావు? నీవు యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం చేసిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అన్నాడు. అన్నాడా? అది పక్కన పెట్టేసి, ఇదిగో దేవుడు నీ పొలాన్ని దీవిస్తున్నాడు, పంటను దీవిస్తున్నాడు, చేతి పని దీవిస్తున్నాడు, వ్యాపారం దీవిస్తున్నాడు, ఉద్యోగం దీవిస్తున్నాడు. అసలు నువ్వు బయటికి వెళ్తే దీవెనా, లోపలికి వస్తే దీవెనా? ఈ మాత్రం చెప్తే నువ్వు అందరికన్నా పైగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు. అవన్నీ అబద్ధమా? అవన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పాడు? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని నడిస్తే వస్తాయని చెప్పాడు. ఇంకో మాట ఏమని చెప్పాడు? కొత్త నిబంధనలు. పాస్టర్ గారు అదంతా పాత నిబంధన, మేమందరం కూడా కొత్త నిబంధనలో ఉన్నాం. అబ్బో, పెద్ద పోటుగాడు వచ్చాడు, కొత్త నిబంధన పోటుగాడు. పోనీ అలాంటి వ్యక్తికి నేను చెప్పే మాట అండి, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు చెప్పాడా? మరి ఇదే నిబంధననా? ఇదే నిబంధన, కొత్త నిబంధన కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవి వచ్చి చేరిపోతాయి అన్నాడు. మరి ఇదే నిబంధన. పెద్ద లాజిక్ మాట్లాడావు అనుకుంటాడు. క్రైస్తవ వ్యతిరేకులేమో ఇంకొక లాజిక్ మాట్లాడావు అనుకుంటారు. ఈడేమో ఈ లాజిక్ మాట్లాడాను అనుకుంటాడు. చూడుకాడు లాజిక్లో బతికేస్తున్నాడు. వాక్యంలోకి రావాలి. నీ లాజిక్ ఎవరికి కావాలి? నీకన్నా పెద్ద మనిషి, నీకన్నా గొప్ప మనిషి, నీకన్నా లోక జ్ఞానం ఉన్న మనిషి. అసలు ఆ జ్ఞానాన్ని వినడానికి, విని ఆ జ్ఞానం ఎంత జ్ఞానమో చూసి నేరుగా మాటలు వినాలి అని రాజులు రాణులే, ఇతర దేశ రాజులు రాణులే తరలి వచ్చి ఆ వాక్కులు విని అసలు ఇతనంత జ్ఞానవంతుడు ఎవడో లేడని చెప్పాడు. ఎవరా వ్యక్తి? సొలొమోను. ఆ సొలొమోను ఏమన్నాడు? ప్రసంగి రాసిందంతా ఆ మహానుభావుడే, గొప్పవాడు, జ్ఞానవంతుడు. వ్యర్థం 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 వ్యర్థం, అంతా వ్యర్థం, భూమి మీద జరిగేది అంతా వ్యర్థం అన్నాడు. అర్థమైందండి?
ఆ వ్యర్థమైన వాటి కోసం మనం పరిగెట్టొద్దు. ఆ వ్యర్థమైన వాటి కోసం కాదు. నీకు దేవుడు సంఘం ఇచ్చింది, నీకు దేవుడు కాపరినిచ్చింది, నీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చింది, నీకు దేవుడు పరిశుద్ధాత్మనిస్తుంది. నీకు సకల సౌకర్యాలతో తొలగి హాయిగా ఉండి వచ్చి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్పడానికి కాదు. ఎప్పటికప్పుడు నీవు వాక్యము చేత నిన్ను కడుక్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి మరొక పేరేంటి? ఒప్పింపచేయు ఆత్మ. ఏ ఆత్మ అండి? ఒప్పింపచేయు ఆత్మ. నువ్వు ఒకటి పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, అనుకోకుండానో తెలిసో తెలియకో పొరపాటు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేసావు, ముందు అర్జెంటుగా త్వరగా నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకో, క్షమించమని అడుగు అని అంటాడు. అంటాడా లేదా? అందుకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడిని అడ్డం పెట్టుకుని పిచ్చి వేషాలు వేయడానికి గాదిచ్చింది. వాక్యము చేత నువ్వేం చేయబడాలి? ఉదక స్నానము చేయబడాలి. ఏమండి, బట్టలు ఉతికితే ఎలా ఉంటుందండి? బట్టలు శుభ్రంగా ఉతకాలంటే అవసరమైతే బాధలా వద్దా? నేను బాధలు వద్దా? సాట్లో చూడండి, సౌండ్ వస్తూ ఉంటుంది, ఏదో పాము పోసుకొచ్చినట్టు. ఇదే అంటే వాళ్ళు అలా అనుకుంటే అలవాటు అయిపోయింది పాపం వాళ్ళకి. అలా అనుకుంటేనే శక్తి వస్తుంది అనమాట. లేని శక్తి, ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అదేంటంటే అలసట తెలియదు. అదొక రకమైన ఎక్సర్సైజ్ ఏమో మనకు తెలియదు, డాక్టర్లు చెప్పాలి. దేవుని పెట్టారా, బాధతాడు బాధతాడు బాధతాడు, చితక బాధేస్తాడు అంతే. అడి దిప్పు బాధతాడు, ఇది దిప్పు బాధతాడు. అవునా? మరి వాక్యము చేత నువ్వు బాధించుకోకపోతే, వాక్యం చేత నీకు దెబ్బ తగలపోతే, ఇప్పుడు బట్టలకు ప్రాణం ఉంటే బాతుంటే దెబ్బ తగులుతా లేదండి? బండకేసి బాతుంటే రుద్దుతుంటే సమం ఉంటుందా? ఎలాగైనా దెబ్బే కదా, నొప్పే కదా, బాధ కదా. వాక్యం చేత కూడా నీకు ఉదక స్నానం చేసేటప్పుడు కొంచెం బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అయినా దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను ప్రేమించి మాట్లాడాడు కనుక నేను సరి చేసుకోవాలి అని నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అందుకు వాక్యం నీకు ముడత, మచ్చ, డాగు, కళంకం ఏదీ లేకుండా దేవుని ఎదుట నిర్దోషంగా నిలబెట్టడానికి వాక్యమును ఉదక స్నానం చేత సంఘానికి స్నానం చేపిస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? ఇదేనా సంఘం అంటే? గోడలేనా? మరేంటి సంఘం? ఏంటి నాన్న? మీరేనమ్మా? నువ్వు కదా? కొన్ని విషయాలు గుంపులో కలపొద్దని చెప్పా అమ్మ, నలుగురిలో కలిపేస్తుంది. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? అది నేను అని చెప్పాలి. సంఘం అంటే మనుషులు, సంఘం అంటే గోడలు కాదు, కట్టడం కాదు. అంతమంది కూడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి, వాతావరణం అనుకూలించినప్పుడు కూడా మనం ఆరాధించుకునే ఫెసిలిటీ కావాలి కాబట్టి కట్టడాలు. అర్థమైందా? సంఘం అంటే మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి ముడత, మచ్చ, డాగు, కళంకం ఏమీ లేకుండా నిర్దోషంగా దేవుని ఎదుట నిలబెట్టే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? కాపరికి అప్పచెప్పాడు. ఇది ఒక తోట. ఈ తోటలో మీరందరూ చెట్లు, మొక్కలు. ఇప్పుడు మీకు ఏ చీడ పురుగు చేరకుండా, కలుపు మొక్కలు వచ్చి మీకు చెందాల్సినటువంటి ఆహారాన్ని, రావాల్సిన బలాన్ని ఇవ్వకుండా చేస్తే వాటిని పీకేయాలి, గడ్డి మొక్కలు తీసేయాలి, చీడ పురుగులు వస్తే మందు కొట్టి స్ప్రే చేయాలి, కొంచెం మీకు బలంగా ఉండడానికి ఎరువు వేయాలి. చేయాలా? ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎవరిది? మాది. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, దైవ సేవకురాలకు ఇచ్చినటువంటి వాగ్దానం అదే. నిన్ను ఎలా చేస్తానంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, పెళ్ళగించుటకు, విర్రగొట్టుటకు, పడద్రోయుటకు, కూల్చుటకు, మరలా ఇప్పుడు ఏం చేయాలి? కట్టుటకు, నాటుటకు, నిలబెట్టుటకు నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళగించినప్పుడు సమ్మంగా ఉంటుందా? పడదోస్తున్నప్పుడు బాగుంటుందా? ఏటిని పడదోయాలి, ఏటిని పెళ్ళగించాలి? నీలో పాతుకుపోయినటువంటి వాటిని పెళ్ళగించాలి, వాక్యంతో పెరికి వేయాలి, బయటికి లాగేయాలి, పడద్రోయాలి, కోల్ద్రోయాలి. అప్పుడు మరలా నీలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, లోకాశలు, శరీరాశలు వీటన్నిటిని పడద్రోసి, కూడద్రోసి, నిర్మూలన చేసి అప్పుడు మరలా దేవుని వాక్యం చేత నిన్ను కట్టుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు వాక్యం కావాలి.
గంగాళం అంటే ఏమనుకుంటున్నారు? అదొక గిన్నె అండి, అదొక క్యాన్ అండి, అదొక డ్రమ్ అండి, దాంట్లో నీళ్ళు ఉంటాయండి, కాళ్ళ చేతులు కడుక్కొస్తాం. అది కాదు. శుద్ధీకరణ, పరిశుద్ధత, అది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భాగంలోనే ఈ భాగం వాక్యంతో కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఒకటి యేసు రక్తం చేత పరిశుద్ధత, మన పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందుడు ద్వారా పరిశుద్ధత. 2, 3 వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి. వాక్యం చెప్తుంటే నీలో ఒక పశ్చాత్తాపం రావాలి. వాక్యం చెప్తుంటే నిజమే నేను తప్పు చేశా, దేవునికి విరోధంగా నడిచానని నీకు అనిపించి మనసులోనే నువ్వు ప్రభువుని క్షమించమని అనాలి. అది వాక్యం అంటే. ఇంకా నేనే సరైన దైవజనుడిని అయితే అసలు నేను ఎక్కడుండి వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్పేది నేను కదా, ఆయన చెప్తాడు కాబట్టి అప్పుడు మీరు పశ్చాత్తాపంతో దొర్లి ఏడవాలి, తప్పు చేశానని. అంత అభిషేకం మాకు ఇవ్వాలని, వీళ్ళకి ఇవ్వాలని, మా తరతరాలకు ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. కొలత లేని అభిషేకం కావాలి ప్రభు. దైవజనులు వాక్యం చెప్తుంటే యేసు రక్తం చేయం, మనుషుల హృదయాలు పిండి పడేయాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6:6. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక బలమైన ఆరాధన జరుగుతుందండి. ఆ పైన చదువుకుంటూ వస్తే తెలుస్తుంది. బలమైన ఆరాధన జరుగుతుంది. ఎక్కడా జరుగుతూ ఉంటే, పరలోకంలో, ఎక్కడ కాదు, బలమైన ఆరాధన జరుగుతుంటే వాళ్ళు చేస్తున్న స్తుతి కేకలకి, ఆరాధన కంట గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి. గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి. మనల్ని ఆరాధన చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాట ఎట్ట పాడుతున్నారు, వీళ్ళు ఎలా పాట పాడుతున్నారు, వాళ్ళు ఎలా పాట పాడుతున్నారు. ఇదే గొడవ అండి, ఇదే గొడవ. అర్థమైందండి? అది కాదు విషయం. ఏకీభవించాలి. చప్పట్లు కొట్టమంటే చేతులు అరిగిపోతాయేమో, సౌండ్ వస్తే పక్కన వాళ్ళు ఇబ్బంది అయిపోతారేమో. కాదు, ఆరాధన చేస్తే గడప కమ్ముల పునాదులు అదిరిపోయే ఆరాధన చేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆరాధన చేశారండి? గడప కమ్ముల పునాదులు అదిరిపోయే ఆరాధన. అలా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడంట ఆ ప్రవక్తకి పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా. ఆయన చేసిన పాపం ఏంటంట? అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నేను నివసిస్తున్నాను కనుక నేను కూడా అపవిత్రమైపోయాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఆరాధనలో ఏకీభవిస్తూ దేవుడు దర్శిస్తే ఏమని ప్రార్థన చేస్తానండి? అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నేను ఉన్నాను కనుక నేను అపవిత్రమైపోయాను. అపవిత్రమైన పెదవులు గలవారంటే ఏంటి? మాటలు, కాని మాటలు, ఆడకూడని మాటలు, బూతు మాటలు. రాసాడు బైబిల్లో బూతు మాటలు. ఏం మాట మాట్లాడతారో మనకు తెలియదు, ఇక ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. ఇష్టం. ఒకవేళ మనం అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరలో ఉన్నాం అనుకోండి, అవి మన చెవిని పడితే లేదా, మనం మాట్లాడతలా, అవి మన చెవిని పడితే లేదా, ఇప్పుడు మన చెవిని పడినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన మనసులో ఈ మాట అన్నారే, ఇలాంటి బూతు మాట్లాడేంటి అని మనం కూడా అనుకుంటాం కదా మనసులో. అవునా కదా? జరుగుద్దా లేదా? అలా జరిగి అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నేను ఉన్నాను కనుక, నేను బ్రతుకుతున్నాను కనుక నేను కూడా అపవిత్రమైపోయినాను, క్షమించు అంటే అప్పుడు ఒక దేవదూత కారు నుప్పుతో పరలోకంలో ఉన్న బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక అగ్నిలో నుంచి ఒక కారు నుప్పు తీసుకొచ్చి పెదవులను కాల్చింది. దేవునికి స్తోత్రం. ఆ పెదవులను కాల్చుట ద్వారా
పరిశుద్ధపరచబడ్డాడు. తన పెదవుల ద్వారా చేసినటువంటి పాపం క్షమించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పరిశుద్ధపరచబడతాం, ఎలా పవిత్రపరచబడతాం అంటే చెప్పండి, ఎలాగండి? పరిశుద్ధ అగ్ని చేత మనం కాల్చబడాలి. మరి మేము కాలిపోతే ఎలాగండి? చర్చి కొత్తి కాల్చేస్తారా? ఆ కాలడం కాదు, పొద మండుచుంది కానీ కాలిందా? అలాగే పరిశుద్ధ అగ్ని వస్తే, ఈ లోపకు అగ్ని కాదు, దేవుని అగ్ని మన మీదకి దిగి వస్తే ఆ అగ్ని మనలో మండుతుంది. మనలో ఉన్న పాపమంతా ఒప్పేసుకుంటాం, విడిచిపెట్టేస్తాం, దేవుడు కాల్చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ అగ్ని మన మీదకి దిగి వచ్చుట ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. కనుక ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో, సత్యముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనతో ఆరాధన చేయాలి. పూర్ణ చెప్పాలి, వివేచనతో. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో అన్నాడు, ఆరాధించాలన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో అన్నాడు. వివేకము అంటే ఏంటి? అసలు ఏం జరుగుతుంది తెలియాలండి. అదేనా వివేకం అంటే? అవునా? కొంతమంది, అందరినీ అన్నాం తప్పుపట్టు, కొంతమంది ఆరాధన చేస్తుంటే ఎగురుతారు, గెంతులు వేస్తారు, ఏం చేస్తారు? వివేచన ఉందా? ఎక్కడున్నావు నువ్వు? దురాత్మ ఉన్నప్పుడు గెంతులు వేస్తారు, వాళ్ళకి తెలియదు, అది వేరే విషయం. దురాత్మ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు స్పృహలోకి వస్తారు, అది వేరే విషయం. ఈ దురాత్మ వల్ల ఏముండవు, చప్పట్లు కొట్టుకుంటూ. ఇప్పుడు మనం ఆరాధించేది ఇటు తిరిగి మీరు ఆరాధిస్తున్నారు, నేను ఇటు తిరిగి ఆరాధన నడిపిస్తూ ఉన్నా, లేదా దైవ సేవకుడు ఆరాధన చేస్తూ ఉంటే నేను ఏకీభవిస్తూ ఉన్నా, పాడుతూ ఉన్నా. పాట పాడతా కళ్ళు మూసుకునిలాగా ఇటు తిరిగిపోయాను అనుకోండి, ఏం జరుగుతుంది? చప్పట్లు కొడతానే ఉన్నా, పాట పాడుతూనే ఉన్నా, కాసేపటికి ఇటు తిరిగా, ఏమండి? కాసేపటికి ఇటు తిరిగా, ఏమండి? ఆరాధన అయ్యేసరికి ఇట్టుంటారు తెలుసా? కొంతమంది ఇట్టుండాలి. ఆరాధన ప్రారంభించినప్పుడు ఎటు నుంచున్నారు? ఇటు నుంచుంటారు. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇటు నుంచుంటారు. ఆరాధన అయ్యేసరికి అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. ఓరే నాయన, అంటే వాళ్ళకి ఏమీ లేదు, ఆరాధిస్తున్నారు, పూర్ణ బలముతో ఆరాధిస్తున్నారు, పూర్ణ మనస్సుతోనూ ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళు ఏ పాట పాడుతున్నాడో దైవ సేవకులు ఆ పాట పాడుతున్నారు, పూర్ణ బలం ఉపయోగించి చప్పట్లు కూడా కొడుతున్నారు. కానీ పూర్ణ వివేచన లేదు. అసలు నేను ఎక్కడున్నా, ఎటు తిరిగి ఉన్నా, ఎటువైపు ఉండాలి, ఏంటి? అదేమంటే దేవుడు సర్వాంతర్యామి. నీ ముఖం మాకు తెలవదా? సర్వాంతర్యామే ఎక్కడెలా ఉండాలి అక్కడ ఉండాలి తెలవదా? వివేచన లేకుండా మళ్ళీ కవరింగ్ ఒకటి. ఆరాధన చేస్తున్నప్పుడు అందుకే ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఏం చేయాలండి? ఏకీభవించాలి. అది కూడా పక్కన ఏం జరుగుతుందో చూడాలి. ఇంత చెప్పినట్టు తిరక్కండి, ఎట్టుపడి తిరిగిపోకండి, ఇటే ఉండాలా. ఎక్కడున్న కళ్ళు మూసుకునే ఉండాలి. ఆరాధనలో మనసుతో ఏకీభవిస్తూ పాట పాడుతూనే ఉండాలి, బలాన్ని ఉపయోగించి చప్పట్లు కొడుతూనే ఉండాలి. కానీ ఎక్కడున్నాం అనేది గమనించుకునే ఉండాలి, ఎలా ఉన్నామో గమనించుకునే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అగ్ని అప్పుడు దిగి వస్తుంది, దిగి వచ్చి మనలో ఉన్న పాపాన్ని కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరొక విషయం చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం 3-4 వచనాలు. చాలు. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే, ఒక ఊరు ప్రజలు యాకోబుని అతని సంతతి మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, తప్పు వాళ్ళది కొంత ఉంది, వీళ్ళది కొంత ఉంది. ఇప్పుడు వస్తుంటే యాకోబు అన్నాడు, అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. అయితే యాకోబుకు తెలియకుండా వాళ్ళ కొడుకులు చేసిన తప్పు అది. వాళ్ళ ఊరి మీదకి వెళ్ళిపోయి కలబడి వాళ్ళతో కొట్లాడ పెట్టుకున్నారు. అదేంటండి,
దొరికినట్టు కొడుతూ వచ్చారు, చంపుతూ వచ్చారు. ఆ కారణం చేత ఆ ఊళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ మీదకి వస్తున్నారు. వాళ్ళేమో ఊరంతా ఉన్నారు, వీళ్ళేమో చిన్న జనం. వాళ్ళతో మనం గెలవలేమని ఇక ఇప్పుడు మరి ఎంత పని చేశారా అని కొడుకుని అని, నాకు తెలవకుండా ఎంత పని చేశారని కొడుకులని వెంటనే ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను కాపాడయ్యా అంటే, నేను ఇక్కడ కాపాడను, బేతేలుకు రా అన్నాడు. నేను ఇక్కడ కాపాడయ్యా, బేతేలుకు వస్తానంటే, నువ్వు బేతేలుకు వస్తేనే కాపాడుతాను అన్నాడు. బేతేలు అంటే ఏంటండి? దేవుని మందిరం. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. 28వ అధ్యాయంలో యాకోబుకి దర్శనంలో నిచ్చెన కనపడినప్పుడు ఏమని పెట్టాడు? ఇదిగో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది బేతేలు అని పేరు పెట్టాడా? అప్పుడు దాకా లూజు, తర్వాత బేతేలు. హల్లెలూయా. దేవుని మందిరం. అయితే ఎప్పుడైతే దేవుని మందిరంకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాడు యాకోబు, అన్నాడు, మీలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన వస్తువులన్నీ తీసి పడేయండి అని చెప్పాడు. విగ్రహ సంబంధమైన వస్తువులు తీసి పడేయాలి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి అని చెప్పాడు. విగ్రహ సంబంధమైన వస్తువులు అంటే వస్తువు రూపంలో ఉన్నాయి, కొన్ని ఉంటాయి, అవి మనకు తెలుసు. కొన్ని విగ్రహాలు ఏంటి? దేవుణ్ణి కాకుండా ఎక్కువగా మనుషుల్ని ప్రేమిస్తాం, అది కూడా ఒక విగ్రహమే. దేవుణ్ణి కాకుండా ఒక వస్తువుని ప్రేమిస్తాం, అది కూడా విగ్రహమే. భార్య దేవుణ్ణి కాకుండా ఎక్కువగా భర్తను ప్రేమిస్తుంది, అది కూడా ఒక విగ్రహమే. భర్త దేవుణ్ణి కాకుండా భార్యని ప్రేమిస్తాడు, అది కూడా ఒక విగ్రహం. పాస్టర్ గారు మీరు ఏదింటి ఎలా చెప్తున్నారు? మరి భార్య భర్తలు ప్రేమించకపోతే మరి ఎలాగా? ఓరి నాయన, సరిగ్గా వినండి బిడ్డలారా, సరిగ్గా వినండి. ప్రేమించుకోవద్దని చెప్పట్లా, దేవునికి మించి ప్రేమించొద్దు. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఉండాలి? దేవునికే. దేవుని తర్వాత నీ భార్య, దేవుని తర్వాత నీ భర్త, దేవుని తర్వాత నీ పిల్లలు, తర్వాత మిగతా వాళ్ళు. దేవుని తర్వాతే. అలాంటివన్నీ తీసేయమంటున్నాడు. మన వాళ్ళందరికీ ఎక్స్ట్రాలు ఎక్కువ. ఏమి ఎక్కువ అండి? ఎక్స్ట్రాలు ఎక్కువ. ఎక్స్ట్రా అంటే ఏంటి చెప్పనా వద్దా? మీకు చెప్పమంటారా? సరే జాగ్రత్తగా ఉండండి, ఇది తప్పు కాదు, వాక్యంలో నుంచే చెప్తున్నా. ఎక్స్ట్రా అంటే ఏంటంటే, దేవుడు మనకి ఎన్ని రంధ్రాలు పెట్టాలో తెలుసో తెలీదా? దేవుడికి తెలుసో తెలీదా? ఎక్కడెక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు అంటే కొన్ని చోట్ల పెట్టాడు. ఎక్స్ట్రా పెడతారు మనోళ్ళు. దేవా, నువ్వు మమ్మల్ని ఎలా సృష్టించాలో నీకు తెలియదు, మాకు కావాల్సిన రంధ్రాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కడ పెడతారండి రంధ్రాలు? ఎక్కడ పెడతారు? ఒకటి చెప్పండి, ఎక్కడ పెడతారు? ఎల్లెల్లుయా, ఇక్కడ. ఎక్కడండి? దేవుడికి తెలియదు ఇక్కడ రంధ్రం పెట్టాలని, వీళ్ళు పెడతారు. ఇంకెక్కడండి? చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి టక్ టక్ అని కొట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ రంధ్రం పెట్టాలి అని ప్రభువుకు తెలుసా తెలియదా అని అడుగుతున్నా. తెలుసా తెలీదా? మరి ఆయన ఎందుకు పెట్టలా? నిన్ను సృష్టించిన వాడికి నువ్వు ఎలాగుండాలో తెలుసు. నీ తల ఎంత ఉండాలో తెలుసు, కళ్ళు ఎంత ఉండాలో తెలుసు, ముక్కు ఎంత ఉండాలో తెలుసు, చెవులు ఎంత ఉండాలో తెలుసు, నోరు ఎంత ఉండాలో తెలుసు. నీ అవయవాలన్నీ ఎంతెంత ఉండాలో తెలిసే నిన్ను పిండముగా రూపొందించి ఆ పిండాన్ని అలాగ అభివృద్ధి చేసి ఒక చిన్న బేబీగా నిన్ను తల్లి గర్భంలోంచి బయట తీసుకొచ్చి పెంచుతూ ఉన్నాడే. ఆయనకి తెలియదా ఎక్కడెక్కడ ఏ రంధ్రాలు పెట్టాలి? ఎక్స్ట్రా రంధ్రాలు ఏంటి? నాకు అర్థం కాదు. ఎక్స్ట్రాలు ఎక్కువ. మళ్ళీ ఈ కొన్నాకాడ నుంచి మీ మేనమామ వాళ్ళు ఏం పెట్టలేదా? ఎందుకు పెడతారు? నువ్వు ఎక్స్ట్రా చేయించుకుంటే వాళ్ళన్నకేం పని అండి? ఏమయ్యా, నువ్వు ఇప్పుడు అడిగావా మీ అమ్మళ్ళు ఇప్పుడు ఏం పెట్టలేదని? అడగకూడదు, నువ్వే పోషించాలి. మరి ఏమనుకుంటున్నావు? అడగకూడదు. వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకో. అర్థమవుతుందా? అది కావాలి కానీ అడగకూడదు. కొంతమంది ఉంటారండి, మీ అన్నయ్యలు ఉన్నారు ఏం పెట్టలా, నీకు అన్నయ్యలు అడిగితే తమ్ముడికి చిన్నోడికి దానికి నీకు అంటలేదు. మీ అన్నయ్యళ్ళు అంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఆ ఉద్యోగం చేస్తున్నారు, ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఇంకేంటి మేనమామ పిల్లలకి ఏం పెట్టలేదు? ఏం పెట్టాలరా? మేనమామ పిల్లలకి ఎందుకు పెట్టాలి? మరి నువ్వెందుకు కన్నావు? మేనమామ వాళ్ళు పెడతారని కొన్నావా? బుద్ధి లేకపోతే సరే. దేవుడు పిల్లల్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు వాళ్ళకి కావాల్సింది నువ్వు చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా ప్రేమతో అభిమానంతో అయ్యా నా చెల్లెలి పిల్లలు నా అక్క పిల్లలని ఇస్తే తీసుకో. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టద్దు, ఎక్స్ట్రా కన్నాలు పెట్టద్దు. ఆ కన్నాల నిండా నింపేయండి అని వాళ్ళ మీద పడవద్దు.
ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. ఈ సోకుల కోసం, సౌందర్యం కోసం ఎక్స్ట్రా ఏం చేస్తారండి? ఏమండి, శుభ్రంగా సబ్బుతో స్నానం చేసి శుభ్రంగా ఉండు, తప్పు కాదు. సరే కొంచెం పౌడర్ రాసుకో, తప్పు కాదు. అక్కడ వరకు కొంచెం పర్వాలా. ఈ ఎక్స్ట్రా ఏంటి? ఇక మేకప్లు, అది ఎక్స్ట్రానేనా? అవసరమా? అవసరమా అంట. నీట్గా కనపడాలనుకున్నావు, కొంచెం పౌడర్ రాసుకో. ఏమండి, తప్పు లేదు. మేకప్ కిట్టు, దానికి ఒక వ్యవహారం, దానికి ఒక గొడవ, దానికి ఒక గోత్రం. అయ్యో బ్రష్లు అంట, ఇట్ట రాత్రం అంట. నాకు మెంటలెక్కిపోద్ది అసలు. అలాంటివి చూస్తే నాకు ముందే అసహ్యం. నాకు అసలు చిరాకు ఎత్తిపోద్ది, కంపరం ఎత్తిపోద్ది నాకు అసలు. ఓరి నాయన, వీళ్ళని చర్చికి రెడీ అవ్వమంటే గంట ముందు చెప్పాలా. ఎక్కడికైనా బయటికి సడన్గా వచ్చి, అమ్మా ఒక 5 నిమిషాల్లో రెడీ బయటికి వద్దాం అన్నాం అనుకో, ఇప్పుడు చెప్తే ఎలాగండి? కనీసం ఒక గంట ముందన్న ఫోన్ చేసి చెప్పకూడదా? ఎందుకని? ఈ అమ్మ స్నానం చేసి రాజీ పూచి అది చేసి ఇది చేసి మళ్ళీ అద్దం ముందు అడు తిరిగి ఇటు తిరిగి ఓరి నాయన ఎక్స్ట్రాలన్నీ తగ్గించుకునేసరికి ఆ గంట పడుద్ది. మినిమం తక్కువ గంట పడుద్ది. అవసరమా? ఇక్కడ ఏమంటున్నాడు? ఒరే బాబు, మనం మందిరానికి వెళ్ళాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి కనుక మీ దగ్గర ఉన్నాయే తీసి పడేయండి రా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? సుందరమైన మీ దేహములకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. అన్నాడా? వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోవాలి అన్నారు. అసలు ఈ అక్కకి ఈ అక్షయ అలంకారం అంటే ఏంటో కూడా తెలియదు. మళ్ళీ అక్క ఏ అక్క? చర్చికొచ్చాకే కలబడిపోద్దంతే, అస్సలు కలబడిపోద్దే. సాధువు మృదువు ఏముండదు. మళ్ళీ ఎక్కడ రెడీ అయితే మొత్తం ఫుల్ సౌందర్యం, మేకప్ మొత్తం వేసేద్ది కింద నుంచి పైదాకా. అసలు దేవుడు చెప్పిన అలంకరణ ఏంటి? సాధువు అయినట్టు మృదువు అయినట్టు. నీ మాట తీరు ఎలా ఉంటుంది? సారీ, మీ మాట తీరు ఎలా ఉంటుంది? మీకు అడగాల్సి బెస్ట్ అక్కడ అడుగుతున్నా. దేవుని స్తోత్రం. ఇందాక ఆయన కోట అయిపోయింది, వాళ్ళ కోట అయిపోయింది, మీ కోట. మీ మాట తీరు ఎలా ఉండాలంటే సాధువు అయినట్టు మృదువు అయినట్టు ఉండాలి. అది అక్షయ అలంకారం అంట. మనం చూస్తే రోడ్డు మీద వెళ్తుంటే ఎలా అంటే ప్రజలు, ఈ అమ్మాయి చాలా గుణవతి అండి, ఈ అమ్మాయి చాలా మంచిదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో కానీ మంచి పెంపకం అండి. వాళ్ళ తల్లిదండ్రులు గొప్పతనం అండి. నిన్ను బట్టి నీ తల్లిదండ్రుల్ని మెచ్చుకోవాలి, నిన్ను బట్టి నీ పరమ తండ్రిని మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓరి నాయన, కొంతమంది వెళ్తుంటే వదినా చూసి వస్తుంది, ఇక చూడిక వెనకాల మాటలో ఎందుకు బతుకు, వాళ్ళ బతకడం అవసరం? మనకి ఒక అలంకరణ కావాలి. ఆ అలంకరణ సాధు అయినట్టు మృదువైనట్టు కావాలి. వదినా బాగున్నావా? బాగుండకి ఏం చేస్తాం? మరి తెచ్చిచ్చేస్తున్నావు మాకు, బాగున్నావా అంట. ఇప్పుడు నాకు బాగలేదు, నేను ఎత్తవా? కలబడిపోద్దంతే అక్క. ఉందా మృదుత్వం? ఉందా సాధుత్వం? ఉందా? మనకి ఏ అలంకరణ ఉండాలండి? అలంకరణ అంటే బయటికి కనిపించేది, అవునా? వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక ఇదిగో ఈ అలంకరణ ఉండాలి అని చెప్పాడు. ఈ ఉండమన్నా ఉంచం, వద్దన్నవి పెట్టుకుంటాం. ఆ ఎక్స్ట్రాలే తీసేయమని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ప్రభు ముందు నిలబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విగ్రహ సంబంధమైన ఆభరణాలు తీసివేయడం, విగ్రహ సంబంధమైన ఆభరణాలు తీసివేయడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరమ్మ రాణిగా అయ్యే ముందు హేగే నిర్ణయించినటువంటి అలంకరణ మాత్రమే ధరించుకుంది. ఆమెకి స్వేచ్ఛ ఉంది. అమ్మా నీకు ఏం అడిగితే అవి నేను తీసుకొచ్చిస్తాం, వాటిని అలంకరించుకుని రాజు ముందుకు వెళ్ళంటే, అయ్యా నువ్వు ఏది చెబితే మీరు ఏది ఇస్తే అదేనయ్యా, మీరు ఏది ధరించుకోమంటే అదేనయ్యా అంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ అలంకరణ కలిగి ఉండమంటాడో ఆ అలంకరణే మనం ధరించుకునే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే నువ్వు రాజు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట రాణి అయినటువంటి ఒక బిడ్డగా, కుమార్తెగా ఆయన యొక్క పక్కన నిలబడే అర్హతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూద్దాం. నిర్గమకాండం 29:43. నిర్గమకాండం 29:43.
ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అక్కడికి వచ్చి ఇశ్రాయేలుని కలుసుకుంటా, నా మహిమ వలన పరిశుద్ధపరచబడుతుందని చెప్పాడు. అంటే పరిశుద్ధత మరొక రకంగా ఎలా వస్తుందండి? దేవుని మహిమ మన మీదకి దిగి వచ్చుట ద్వారా, దేవుని మహిమ మనలను కమ్ముకునుట ద్వారా, దేవుని మహిమ మనలను ఆవరించుట ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక దేవుని మహిమ మన మీదకి దిగి రావాలంటే మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఆయన రాడు. ఆయన మహిమను పంపడం. ఆయన రావాలంటే మనలో ఆయనకి సంబంధించిన విషయం ఉండాలి. ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత అవి ఉండాలి. అవేమి లేకుండా రాడు. కనుక మనకు తెలిసిన విషయాలు జాగ్రత్తగా వాటిని చూసుకుందాం. మరొక విషయం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధత ఎలా వస్తుంది, ఎలా పరిశుద్ధపరచబడతాం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో ఈ మధ్య బాగా కష్టాలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి అంటారు. అంటారా? ఎందుకో ఈ మధ్య బాగా శ్రమలు వచ్చేస్తున్నాయండి అంటారు. అంటారా? అనవసరంగా ఈ ఇబ్బంది వచ్చిందండి, అనవసరంగా ఈ శోధన అండి అంటారు. అక్కడ ఏమని రాశాడు? అవసరాన్ని బట్టి శోధన. నీకు అర్థమైందా? ఏది అనవసరంగా రాదు. నీ అంతటి నువ్వు కొని తెచ్చుకున్న తప్ప, నీ అంతటి నువ్వేమైనా తప్పు చేసి తెచ్చుకుంటే శోధన వస్తుంది తప్ప, అనవసరంగా దేవుని యొద్ద నుంచి అనవసరంగా ఏది రాదు. నిన్ను ఆ శ్రమ, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ బాధ నీకు కలగజేసింది రేపొద్దున దేవుని ఎదుట నీవు ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు. ఏమండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, నిజం చెప్పండి, దేవుని తలుచుకుంటామా? తలుచుకుంటే ఎన్నిసార్లు తలుచుకుంటాం? ప్రార్థన చేస్తామా? చేస్తే ఎలా చేస్తాం? అది ఏమీ లేదనుకోండి, బాధలో ఉన్నాం అనుకోండి, కష్టంలో ఉన్నాం అనుకోండి, రోగంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా తలుచుకుంటాం? అయ్యా తండ్రి తగ్గించయ్యా, తలుచుకుంటాం లేదా? అంటే ఇప్పుడు ఆ శ్రమ, ఆ రోగం, ఆ బాధ, ఆ వ్యాధి ఎందుకు వచ్చినాయి? దేవునితో నీకు సంబంధాన్ని పెంచడానికి, సహవాసాన్ని పెంచడానికి. అవునా? అవసరాన్ని బట్టే ఆ శోధన వచ్చింది, అవసరాన్ని బట్టి ఆ రోగం వచ్చింది, అవసరాన్ని బట్టి ఆ వ్యాధి వచ్చింది, అవసరాన్ని బట్టి ఆ బాధ వచ్చింది, అవసరాన్ని బట్టి ఆ ఇరుకు వచ్చింది. దాని ద్వారా నువ్వు దేవునితో అప్పుడైనా దగ్గర అవుతావని శ్రమల ద్వారా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే బంగారం కొడుకు తీసుకెళ్తే, ఏమన్నా మా బంగారం కొంచెం పాడైపోయినట్టు చూడమంటాడు. ఏం చేస్తాడు? వెంటనే కాలుస్తాడా లేదా? కాలుస్తాడా? దేనికి? కాల్చినప్పుడు దాని మీద ఉన్నటువంటి బురద, మట్టి అంతా కూడా పోయిద్ది. దాని మీద ఏముంటుంది? అంతా పోద్ది. శుద్ధ సువర్ణంగా మారద్ది కాల్చబడినప్పుడు, వేడి తగిలినప్పుడు. అలాగే శ్రమలోనేవి నీకు అనుమతించబడినప్పుడే నువ్వు సరైన విశ్వాసిగా తయారవుతావు. దేవునికి స్తోత్రం. నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా, దేవుని బిడ్డగా నువ్వు తయారవడానికి ఆ శ్రమలు నీకు అనుమతిస్తాడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడొద్దు, వాళ్ళని వీళ్ళని నిందించొద్దు. నాకు ఈ శ్రమ వచ్చిన కారణం నీ వల్లే అని ఎదుటి వ్యక్తిని అనొద్దు. శ్రమ వచ్చిందా? అయ్యా ఒకవేళ నా పొరపాటును వస్తే, నా కుటుంబంలో వాళ్ళు చేసిన తప్పు వల్ల వస్తే క్షమించు ప్రభువా, లేకపోతే నన్ను మార్చడానికే, మలచడానికే, నీతో సహవాసంలో పెంచడానికి వస్తే ఈ శ్రమను తప్పించు ప్రభువా, ఈ శ్రమ ద్వారా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. నిజం చెప్పండి, మనకు ఒక రోగం వచ్చి తగ్గలేదు అనుకుందాం. మొదట్లో ప్రార్థన మామూలుగానే చేస్తాం, ప్రభువా తగ్గించు ప్రభువా అని. ఇంకా తగ్గట్లా. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా నాలో ఏ లోపం ఉందో, నాలో ఏ పాపం ఉందో క్షమించి నన్ను ఈ రోగం నుంచి నన్ను బయటపెట్టి ప్రభువా బాగు చేయ అంటారా లేదా అండి? చెప్పాలి. అంటారా లేదా?
శ్రమల వలన పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. కనుకనే అవసరాన్ని బట్టి, ఎందుకంటే నీకు అంతలాగా ఆ రోగం పెట్టకపోతే, అంతలాగా ఆ శ్రమ పెట్టకపోతే, అంతలాగా ఆ ఇరుకు పెట్టకపోతే నువ్వు చచ్చిపోయేదాకా ఆ తప్పు ఒప్పుకో. నీకు అర్థమవుతుందా? అందుకే పెట్టాడు. శ్రమల ద్వారా పరిశుద్ధత, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరంలో ఏముంటుందండి? ఆవరణం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. గంగాళం అనగా పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం, కడుగుకునే స్థితికి సాదృశ్యం, మనల్ని మనం కడుక్కోవడానికి సాదృశ్యం. ఎలా కడుక్కుంటాం? 1, యేసు రక్తం చేత మనం కడగబడతాం. 2, బాప్తిస్మం ద్వారా కడగబడతాం. 3, వాక్యము చేత ఉదక స్నానం జరిగితే మనం కడగబడతాం. 4, పరిశుద్ధ అగ్ని చేత మనం పరిశుద్ధ పరచబడతాం. 5, విగ్రహ సంబంధమైనటువంటి అలంకరణ తీసేస్తే పరిశుద్ధపరచబడతాం. 6, ఆయన మహిమ దిగి వస్తే పరిశుద్ధపరచబడతాం. 7, శ్రమల ద్వారా పరిశుద్ధపరచబడతాం. కనుక ఈ గంగాళం అనే పరిశుద్ధత, కడుగుకొనుట, శుద్ధి చేసుకునుట, పవిత్రపరచుకునుట అనే విషయాన్ని మనము సాధిద్దాం పరిశుద్ధ స్థలంలోనికి. ఆ విధంగా మనల్ని మనం శుద్ధి చేసుకుని పరిశుద్ధతతో అడుగు పెట్టే వారిగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి పరిశుద్ధతలో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.